అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు profitmaster.in. ఇవాళ 21 జూన్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ఎక్సెప్ట్ నికాయ్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. లైక్ కాస్పీ అండ్ షాంఘై 0.5% వరకు నష్టపోతే హాంకాంగ్ మార్కెట్స్లో 1.5% వరకు నష్టాలు కనిపిస్తున్నాయి. నికాయ్ మాత్రం 0.25% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. మొన్న సెలవు తీసుకుని నిన్న తిరిగి ప్రారంభమైన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడైతే మనం చూసాం. నాస్డాక్ 0.2% మేర, S&P 500 0.5% మేర నష్టపోతే డౌ జోన్స్ 30% మేర నష్టపోయింది. దాదాపు 250 పాయింట్ల మేర నష్టాన్ని మనం చూసాం అమెరికన్ మార్కెట్స్లో. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూసుకున్నా అండ్ నిన్న యూరోపియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూసుకున్నా కూడా కొద్దిగా ఇవాళ మన మార్కెట్స్లో కూడా గ్యాప్ డౌన్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సడన్గా క్రిప్టో కరెన్సీస్లో అనూహ్యమైన బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపించింది. యాజ్ మోర్ ఫైనాన్షియల్ ఇంకంబెంట్స్ సిగ్నల్ కమిట్మెంట్ టు క్రిప్టో. సో క్రిప్టో కరెన్సీస్లో మళ్ళీ కొత్త ఒక రే ఆఫ్ హోప్ లాంటివి చూస్తున్నాము. అందువల్ల బిట్కాయిన్ నిన్న అనూహ్యంగా 8% పెరిగి $29,000 స్థాయికి దాదాపుగా చేరుకుంది. ఎథీరియం కూడా 5% దాకా పెరగడం చూస్తున్నాం. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $76 దగ్గర పైన ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $1,950 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో మోడీ పర్యటన, యుఎస్ పర్యటన సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కాబోతున్నాయన్న ఒక అంచనాలు ప్రపంచానికి నిజంగా చైనా లాంటి మన పక్కనే ఉన్న దేశాలకి ఒక వెన్నులో వణుకు పట్టించేలాంటి వార్త ఇది. ఎందుకంటే చైనా +1 స్ట్రాటజీలో భాగంగా ఇతర దేశాల మీద ఏదైనా ఆధారపడాల్సిన అవసరం ఉంది ప్రపంచం అంతా అంటే అది మనకున్న ప్రపంచానికంతా ఉన్న ఏకైక మార్గం భారతదేశం ఒక్కటే. సో చైనాను పక్కన పెట్టి ఇండియాతో సత్సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని చేస్తున్న యుఎస్ తో అలాగే భారత్ మీద చైనా వ్యతిరేకతంగా ఉంది. సో ఈ ఇరు దేశాల మధ్య ఇరు దేశాల అధిపతులు భేటీ కావడానికి కూడా చైనా జీర్ణించుకోలేకపోతుంది. ఈ ల్యాండ్ మార్క్ విజిట్ తర్వాత అటు డిఫెన్స్ విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ ఇరు దేశాలు ఏ విధంగా కలిసి పనిచేస్తాయన్న దాని మీద ఒక క్లారిటీ వస్తే అప్పుడు మరింతగా ఈ అడుగులు ముందుకు పడే అవకాశం అయితే మనకి ఉంది. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రిలయన్స్ గెట్స్ RBI nod టు రిటైన్ ఎక్స్ట్రా $2 billion ఫ్రమ్ లెండర్స్. సో మరొక $2 billion సమీకరించడంలో భాగంగా రిలయన్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి అయితే లభించింది. నెట్ డెట్ ఒకప్పుడు 0 అనుకున్న కంపెనీ మరింతగా అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఫండ్స్ టు బీ యూజ్డ్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్, ఎక్స్పాండింగ్ న్యూ ఎనర్జీ అండ్ టెలికాం బిజినెస్. ఎప్పటికప్పుడు టెలికాం బిజినెస్లో, న్యూ ఎనర్జీ బిజినెస్లో నిధుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక $2 billion అంటే దాదాపు 17,000 కోట్ల రూపాయల మేర అప్పులు సమీకరించాలని చెప్పి రిలయన్స్ భావిస్తోంది. 2023 స్పేస్ ఒడిసీ ఇండో యుఎస్ కొలాబ్ ఆన్ కార్డ్స్. ఇంతకుముందు దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆఫ్కాన్స్ బిగిన్స్ IPO టాక్స్ విత్ బ్యాంక్స్. షాపూర్జీ పల్లంజీ గ్రూప్ యూనిట్ ఆఫ్కాన్స్ IPOకి వచ్చే క్రమంలో భాగంగా బ్యాంక్స్తో చర్చలు మొదలుపెట్టింది. వాళ్ళకున్న ఆస్తుల్ని ఏదైతే షాపూర్జీ పల్లంజీ ఆస్తులు ఉన్నాయో వాటిని మెల్లిమెల్లిగా మానిటైజ్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచనలో ఆ సంస్థ ఉంది. ఇంకా స్పెసిఫిక్గా చూస్తేనేమో ఇండియా బ్యాక్ ఇన్ టాప్ 5 గ్లోబల్ మార్కెట్స్ క్లబ్ యాజ్ స్ట్రాంగ్ FPI ఫ్లోస్ లిఫ్ట్ మార్కెట్ క్యాప్ టు $3.5 trillion. $3.5 trillion స్థాయికి మళ్ళీ మన మార్కెట్ చేరుకుంది. టాప్ 5 గ్లోబల్ మార్కెట్స్లో ఒకటిగా మళ్ళీ మనం స్థానాన్ని సంపాదించుకున్నాం. ఫ్రాన్స్ని తోసిరాజని గతంలో ఈ అదాని ఇష్యూస్ కారణంగా మార్కెట్గా బాగా తగ్గిన సంగతి తెలుసు. అప్పుడు మనం ఫ్రాన్స్ కంటే దిగువకి రావడం, ఇప్పుడు మళ్ళీ టాప్ 5 స్థానానికి యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్, హాంకాంగ్ అండ్ ఇండియా ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం. మనం కొద్దిగా కష్టపడితే 4వ స్థానానికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. హాంకాంగ్ని ఈజీగా చేరుకునే అవకాశం. తర్వాత జపాన్, చైనా అనేది కొద్దిగా కష్టం అయినప్పటికీ కూడా సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో ఇలా నిధులు కుమ్మరిస్తూ అండ్ ఇక్కడ గ్రోత్ స్థిరంగా కొనసాగితే అదేం పెద్ద సుదీర్ఘమైన లక్ష్యం ఏం కాకపోవచ్చు. స్మాల్ క్యాప్ ఇండెక్స్ హిట్స్ ఫ్రెష్ ఐ. స్మాల్ క్యాప్ ఇండెక్స్ వేగంగా దూసుకుపోతుంది.
ఉంది. అందులో మెజగాన్ డాక్ గత 3 నెలలను దాదాపు 100% మేర రిటర్న్స్ ఇచ్చాయి. ఫ్యాక్ట్ ఒకటి, రైల్ వికాస్ నిగమ్, సుజలాన్, అలాగే తాన్లా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా 82 నుంచి 100% మేర గత 3 నెలల్లోనే రిటర్న్స్ ఇచ్చిన సంగతి మనకు తెలుసు. సో లార్జ్ క్యాప్ కంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తోంది. టాటా లాంటి ఎందుకంటే పెద్ద స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్లీ ప్రైజ్డ్ ఇన్ అయిపోయాయి. ఇక అవి పెరిగే అవకాశాలు దాదాపుగా తక్కువ అవుతున్న తరుణంలో సో ఏవైతే సెక్టార్స్ పెరగలేదో వాటి మీద ఇప్పుడు ఇన్వెస్టర్స్ దృష్టి పెంచారు. టాటా మోటార్స్ స్టాక్ నిన్న 7 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం ఈ మధ్యకాలంలో చూసాం. దాదాపు 580 రూపాయల స్థాయికి నిన్న చేరుకుంది, 3% మేర పెరిగి. ఇక అప్సైడ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఫుల్లీ ప్రైజ్డ్ అయిపోయింది స్టాక్. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఇక అప్సైడ్ మరింతగా రావాలంటే ఏదో పెద్ద కిక్ ఫ్యాక్టర్ లాంటి న్యూస్ వస్తే తప్ప టాటా మోటార్స్ ఇక్కడి నుంచి మరింత భారీగా పెరిగే అవకాశాలు తక్కువ. ఐఎఫ్ఎల్ స్టాక్స్ నిన్న 16% మేర పతనం అయ్యాయి. ఎందుకంటే సెబీ 2 ఏళ్ల పాటు కొత్త క్లయింట్స్ ఎవరిని తీసుకోకుండా నిషేధం విధించిన కారణంగా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లో ఒక బలహీనమైన ట్రెండ్ అయితే మనం చూసాం, ఒక క్రాక్ లాంటిది. ఎందుకంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి సమీకరించిన డబ్బుని వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం అంటే కంపెనీ అవసరాల కోసం వినియోగించుకోవడం, రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసాన్ని వాళ్ళు పాటించకుండా అక్రమాలకు పాల్పడడం లాంటి కారణాల వల్ల సెబీ ఐఎఫ్ఎల్ మీద నిషేధం విధించిన సంగతి తెలుసు. ఎన్ఎస్ఈ సెటిల్స్ 2021 గ్లిచ్ కేస్ విత్ సెబీ పేస్ 73 crores, దాదాపు 73 కోట్ల రూపాయలు సెటిల్మెంట్గా చెల్లించి సెబీతో ఏదైతే తలనొప్పి ఉందో ఇంతకాలం ఆ పంచాయతీని వాళ్ళు క్లియర్ చేసుకోకుంది. ఆ దరిద్రాన్ని వదిలించుకున్నట్టు అయిపోయింది ఎన్ఎస్. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ కోలొకేషన్ కేసు ఒకటి, 2021 గ్లిచ్ ఒకటి, ఈ 2 అంశాలు ఎన్ఎస్సిని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ షేర్ విషయంలో కానీ ఎందులో అయినా బీఎస్సీ కంటే చాలా ఎక్కువలో ఉన్న ఎన్ఎస్సి, ఆ చిత్రా రామచంద్రన్ కేసు ఇవన్నీ కూడా తర్వాత చాలా అంశాలు ఎన్ఎస్సిని బాగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక సమస్యను వాళ్ళు పరిష్కరించుకోగలిగారు 73 కోట్ల రూపాయలు వెచ్చించి. పిరమల ఎంటర్ప్రైజెస్ కూడా శ్రీరామ్ ఫైనాన్స్లో ఉన్న 8.34% వాటాని 4,630 కోట్ల రూపాయలకు వాళ్ళు విక్రయించబోతున్నారు. సో ఒక మేజర్ అప్డేట్ ఇది. ఇన్ఫ్లేషన్ మే హ్యావ్ కూల్డ్ బట్ ప్రీమెచ్యూర్ టు బెట్ ఆన్ రేట్ కట్స్. ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గిందని యాజ్ ఆఫ్ నౌ అనుకుంటున్నాం. అయితే వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు మేబీ ఇప్పుడు కాకపోయినా డిసెంబర్ నాటికి వడ్డీ రేట్లు తగ్గచ్చు. కాకపోతే దానికి కూడా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. వర్షాలు కనుక సరిగా వర్షపాతం కనుక ఈసారి రాకపోతే, ఎందుకంటే ఆల్రెడీ మనం 21వ తారీఖు 3వ వారంలో కూడా ఎంటర్ అయిపోయాము. దేశవ్యాప్తంగా ఇంకా స్టిల్ ఆల్మోస్ట్ ఒక 40% దాకా డెఫిసిట్ అయితే ఉంది. ఈ 10-15 డేస్లో కనుక వర్షాలు అనుకున్న స్థాయిలో దేశవ్యాప్తంగా విస్తారంగా కనుక పడకపోతే అది పరోక్షంగా ఇన్ఫ్లేషన్ని మళ్ళీ పెంచేందుకు దోహదపడుతుంది. కనీసం ఇప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా 20 to 30 basis points వరకు ఇన్ఫ్లేషన్ పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో దీన్ని మనం ఇన్ఫ్లేషన్ ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డెసిషన్ తీసుకుంటుంది. బెటర్ టు టెండర్ షేర్స్ ఇన్ విప్రోస్ బైబ్యాక్. అనలిస్టుల అంచనా ప్రకారం మేబీ ఇక్కడ విప్రో షేర్స్ని టెండరింగ్ ప్రాసెస్లో భాగంగా బైబ్యాక్ కనుక పెట్టినట్టయితే ఒక డీసెంట్ గెయిన్స్ని మనం పొందే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు. has been fixed at 23.4%, while for others it is 4.3%. Analysts recommend that retail investors tender shares in the buyback program given the ongoing uncertainty in the sectors. ఈ సెక్టార్లో అన్సర్టనిటీ ఉన్న సంగతి మనకు తెలుసు. అంటిల్ అన్లెస్ అక్కడ రెసెషన్ అన్న మాట పదే మనం వింటూనే ఉన్నాం యూఎస్ అండ్ యూరోప్లో. దాని మీద ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఐటీ స్టాక్స్లో అద్భుతాలు జరిగే అవకాశాలు బాగా తక్కువ. యాజ్ ఆఫ్ నో బైబ్యాక్ ప్రైస్ 445 రూపీస్ దాకా ఉంది. నిన్నటి క్లోజింగ్ పైన పోల్చినా కూడా దాదాపు 16% మేర ప్రీమియంతో ఇది దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ కొని అక్కడ విక్రయించి క్విక్ ఆలోచన ఉన్నవాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. కాకపోతే దీనికి కొద్దిగా స్కిల్ అవసరం. అంత ఆలోచన ఉన్నవాళ్ళు, ఆ టెండరింగ్ ప్రాసెస్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఇలా చేయడం మంచిది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియాస్ ఎంట్రీ ఇంటూ క్రిటికల్ మినరల్ అలయన్స్ ఆన్ టేబుల్. యుఎస్ లెడ్ కోయలేషన్ ఎయిమ్స్ టు సెక్యూర్ స్టేబుల్ సప్లై ఫర్ మినరల్స్ లైక్ లిథియం. Areas like blockchain, algorithm collusion, new challenges for us. PE firms, promoters go for block deals as market scales new peak. War hit Indian students begin second innings. యుక్రెయిన్ రష్యాలో జరిగిన అక్కడ గొడవలు యుద్ధాల కారణంగా మెడికల్ స్టూడెంట్స్ ఇబ్బంది పడిన సంగతి మనం ఆల్రెడీ తెలుసు. స్టాక్ ఆఫ్ ది డే టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 7 years హైకి చేరుకుంది. 40% దాకా A to date ప్రకారం రిటర్న్స్ ఇచ్చింది. HDFC AMC స్టాక్ 12% దాకా పెరిగింది. BSE 500లో 12% దాకా జంప్ చూసాం. మెజగాన్ డాక్ ఎక్కడికెక్కడ ఒక బ్రేక్ పడుతుందేమో 1000 రూపీస్ దాటిన తర్వాత అనుకుంటున్నప్పటికీ అక్కడి నుంచి కూడా ఏమాత్రం వెనక్కి తిరగకుండా స్టాక్ దూసుకుపోతుంది.
అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హై హిట్ చేయడం చూస్తున్నాం. స్టాక్ నిన్న 7% పెరిగి 1324 మార్క్ని చేరుకుంది. డిష్మన్ కార్బోజెనిక్స్ నిన్న ఒక 13% దాకా జంప్ తీసుకుంది. స్టాక్ రెగ్యులర్ యావరేజ్ వాల్యూమ్స్తో పోలిస్తే 2 వారాల యావరేజ్తో పోలిస్తే దాదాపు 21 టైమ్స్ మోర్ ట్రేడింగ్ వాల్యూమ్ డిష్మన్ కార్బోజెనిక్స్లో చూస్తున్నాం. ఇండిగో స్టాక్ ఇక్కడి నుంచి కూడా ఒక 28% దాకా అప్సైడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు 500 విమానాలకి ఆర్డర్ చేయడము 2030 నాటికి ఆ విమానాలన్నీ వచ్చి క్రమంగా దశల వారీగా వస్తే ఇప్పటికే మార్కెట్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 60% పైగా ఉన్న మార్కెట్ షేర్ ఉన్న ఇండిగో మరింతగా దూసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంపిటీటర్స్ ఎవరు దగ్గరలో కూడా లేరు కాబట్టి. మ్యాన్కైండ్ ఫార్మా కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది. 32% లిస్టింగ్ తర్వాత కూడా స్టాక్ అయితే పెరిగింది. ఎందుకంటే క్వాలిటీ వన్ ఆఫ్ ది క్వాలిటీ ఫార్మా కంపెనీస్లో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి. సెంటర్ ఇనిషియేట్ స్టాక్ విత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఓవర్ ఎల్ఐసి బిజినెస్ ప్రాస్పెక్ట్స్. మూవ్ కుడ్ బి ఎ ప్రికర్సర్ టు ఫర్దర్ డైల్యూషన్ ఆఫ్ స్టేక్ ఇన్ ద ఇన్సూరెన్స్ మేజర్. సో ప్రభుత్వం ఎల్ఐసిలో మరింతగా వాటా విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. ఎందుకంటే దీనికి ఉన్న బిజినెస్, దీనికి ఉన్న పొటెన్షియల్ దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ ప్లేయర్స్తో చర్చలు మొదలు పెట్టబోతుంది గ్లోబల్ ఇన్వెస్టర్స్తో. సో మరింతగా వాటా విక్రయించాలని ఆలోచన ఉంది. ఒకవేళ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇప్పుడున్న ప్రైస్ కంటే కూడా ఏదైనా తక్కువకి వస్తే అది ఎల్ఐసి నెత్తిన మరింత భారం మోపే అవకాశమే ఉంది. ఈ టైంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే ఎల్ఐసి విషయంలో ప్రభుత్వం ఆచితూచి తీసుకోవాలి, లేకపోతే రీటైల్ ఇన్వెస్టర్స్ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫోసిస్ స్టాక్, అలాగే డైనకాన్స్ అదొకటి, లుపిన్, ఆరియన్ ప్రో, ఐసీజీఈసీ స్టాక్స్ అన్నీ కూడా నిన్న యాక్టివ్గా ఉన్నాయి. స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా చూస్తేనేమో యాజ్ ఆఫ్ నో ఒక 10 to 11 పాయింట్స్ డౌన్తో మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. అండ్ ఆర్కియాన్ కెమికల్స్, నార్వే బేస్డ్ నార్జెస్ బ్యాంక్ హ్యాస్ సోల్డ్ పార్షల్ స్టేక్ ఇన్ ఆర్షియన్ కెమికల్స్ త్రూ ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. ఆర్షియన్ కెమికల్స్లో తనకున్న వాటాను కొద్దిగా విక్రయించింది నార్జెస్ బ్యాంక్ ఓపెన్ మార్కెట్ ద్వారా. అవెన్యూ సూపర్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆయన రిజిగ్నేషన్ చేశారు. ఫైనో పేమెంట్స్ బ్యాంక్ రాకేష్ భారతీయ హ్యాస్ విత్డ్రాన్ హిస్ నామినేషన్ యాజ్ పార్ట్ టైమ్ చైర్మన్. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్ట్ టైం చైర్మన్ ఏదైతే నామినేషన్ చేశారో దాన్ని ఉపసంహరించుకున్నారు. శిల్పా మెడికేర్ బోర్డు జూన్ 23వ తారీఖున భేటీ కాబోతోంది. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు మరింతగా సమీకరించే అంశం మీద నిర్ణయం తీసుకోవడానికి. హెచ్డిఎఫ్సికి ఒక పాజిటివ్ న్యూస్ ఇది. హెచ్డిఎఫ్సి ఎర్గో విలీనానికి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. పిడిలైట్ ఇండస్ట్రీస్ విల్ మ్యానుఫ్యాక్చర్ లిటోకోల్ అండ్ టెనెక్స్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇటలీ ఇన్ ఇండియా. గుజరాత్లో ఈ ప్రోడక్ట్స్ని వాళ్ళు ఉత్పత్తి చేయబోతున్నారు. హెచ్డిఎఫ్సి ఏఎంసీలో అపర్దీన్ ప్రమోటర్ కంపెనీ మొత్తం వాటాను విక్రయించేసింది. ఆర్వీఎన్ఎల్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. టీఎంహెచ్తో వాళ్ళు జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిందని వచ్చిన వార్తలను వాళ్ళు ఖండించారు. బీఈఎల్ దాదాపు 5,900 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్స్ని వాళ్ళు ఈ సంవత్సరం గెలుచుకున్నారని చెప్పి వెల్లడించారు. ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ హష్ముఖ్ అదియా గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్కి చైర్మన్గా నియమితులయ్యారు. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.